Good morning, students. Today we are going to learn about iteration detection system. సో ఇంటరప్షన్ డిటెక్షన్ సిస్టమ్ అంటే ఐడిఎస్ అంటారు షార్ట్కట్లో. సో ఇది ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ కానీ హార్డ్వేర్ డివైస్ కానీ నెట్వర్క్ ఆర్ సిస్టమ్ మాలిషియస్ యాక్టివిటీస్ని ఆర్ పాలసీ వైలేషన్స్ ఏమైనా జరుగుతూ ఉంటే దాన్ని మానిటర్ చేయడానికి, అదేవిధంగా ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీస్ కానీ బ్రీచెస్ కానీ డిటెక్ట్ అయినాయి అనుకోండి, అది అడ్మినిస్ట్రేటర్కి రిపోర్ట్ చేయడానికి, లేదు అంటే ఒక సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ సిస్టంలో స్టోర్ చేయడానికి, సెంట్రల్గా కలెక్ట్ చేసి స్టోర్ చేయడానికి ఉపయోగించే ఒక అప్లికేషన్ని మనం ఏమంటామంటే ఇటరేషన్ డిటెక్షన్ సిస్టమ్ అంటాం. సో ద ప్రైమరీ గోల్స్ ఆఫ్ ఐడిఎస్ ఈజ్ టు ప్రొటెక్ట్ డిజిటల్ అసెట్స్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఇంక్లూడింగ్. సో ఇందులో ఏంటంటే ఈ థ్రెడ్స్ నుంచి కాపాడడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందులో కొన్ని వాటి గురించి ఇచ్చాడు చూడండి. Unauthorized access, preventing unauthorized users from gaining access to sensitive data or systems. సో సెన్సిటివ్ డేటా కానీ సిస్టమ్స్కి కానీ అనాథరైజ్డ్ యాక్సెస్ అనేది దొరకకుండా ఉండేలాగా ఇది చూసుకుంటుంది అనమాట. అదేవిధంగా మాలిషియస్ డిటెక్షన్ ఆర్ మాల్వేర్ డిటెక్షన్, ఐడెంటిఫైయింగ్ అండ్ మిటిగేటింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ మాలిషియస్ సాఫ్ట్వేర్ సచ్ యాజ్ వైరసెస్, వార్మ్స్ అండ్ ట్రాన్సమ్వేర్స్. సో వీటిలన్నిటి నుంచి కూడా ఇది ఏం చేస్తుందంటే అవి వచ్చినా సరే నలిఫై చేస్తుంది అనమాట. సో దాని ద్వారా ఏంటంటే సిస్టమ్ అనేది సెక్యూర్గా ఉంటుంది. డెనైల్ ఆఫ్ సర్వీస్. సో డెనైల్ ఆఫ్ సర్వీస్ లాంటివి ఏమన్నా అటాక్స్ వచ్చినాయి అనుకోండి, అది నెట్వర్క్ని రెండర్ చేసి అన్అవైలబుల్గా ఉండే విధంగా ఇది అవుతుందన్నమాట. ఆ డెనైల్ ఆఫ్ అటాక్కి మనకి ఎటువంటి ఇది లేకుండా ఉండేలాగా ఇది చేస్తుంది. సో డెనైల్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటంటే ఆ సర్వీస్ అక్కడితో ఆగిపోవడం, అది జరగకుండా ఉండడం. అది జరగకుండా ఉండడం వల్ల ఏంటంటే అవతల వాడికి బెనిఫిట్ వస్తుంది. సో ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళకి లాస్ వస్తుంది. అది జరగకుండా ఉండేలా కూడా మనకి ఈ ఐడిఎస్ అనేది చేస్తుంది అనమాట. అనామలస్ బిహేవియర్, రికగ్నైజింగ్ అబ్నార్మల్ ప్యాటర్న్స్ ఆర్ యాక్టివిటీస్ దట్ మే ఇండికేట్ అన్ ఇటరేషన్ అటెంప్ట్. సో ఏదైనా మాలిషియస్ కోడ్స్ ఇంజెక్షన్ జరగడం, లేకపోతే వైరస్లు అనేవి రావడం, లేదంటే క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ జరగడం, ఇలాంటివి ఏమైనా జరుగుతుంటే, అనామలస్ బిహేవియర్స్ ఏమైనా జరుగుతూ ఉంటే అది కనిపెట్టి మన అడ్మినిస్ట్రేటర్కి చెప్తుందనమాట. ఓకే. డేటా ఎక్స్ఫిల్ట్రేషన్, సో డిటెక్టింగ్ అండ్ ప్రివెంటింగ్ అన్అథరైజ్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా అవుట్ సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో మన ఆర్గనైజేషన్ నుంచి డేటా వేరే సైట్కి లేదు వేరే ఆర్గనైజేషన్కి వెళ్లకుండా ఇది ప్రివెంట్ చేస్తుంది. సో టైప్స్ ఆఫ్ డిటెక్షన్ సిస్టమ్స్ చూడండి. ఇందులో 2 ప్రైమరీ టైప్స్ ఉన్నాయి. ఒకటి నెట్వర్క్ బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్, ఒకటి ఎన్ఐడిఎస్ అంటారు. సో NIDS are deployed at the network perimeters, monitoring the traffic passing through the network. సో ఇవి నెట్వర్క్ పెరిమీటర్లో ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. సో ఇవి ఏం చేస్తాయంటే ఆ నెట్వర్క్ ఏ విధంగా వెళుతుంది, ఆ నెట్వర్క్ ట్రాఫిక్ అనేది ప్రాపర్గా వస్తుందా, ఆర్గానిక్గా వస్తుందా లేదా, ఆ ప్యాకెట్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా, అందులో ఏమైనా సస్పిషియస్ ప్యాటర్న్స్ ఉన్నాయా, లేకపోతే అటాక్ సిగ్నేచర్స్ ఉన్నాయా, లేదు ఎనామలీస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఆ బేస్ లైన్కి తగ్గట్టుగా ఉన్నాయా లేదా అన్నది చూస్తుంది అనమాట ఇది. ఎన్డిఎస్ ఫర్దర్లీ కేటగరైజ్డ్ ఇంటూ 2 సబ్ టైప్స్. సో అందులో ఆ ఎన్ఐడిఎస్ అనేది మళ్ళీ 2 రకాలుగా వచ్చింది. అది ఒకటి ఏంటంటే సిగ్నేచర్ బేస్డ్ ఎన్ఐడిఎస్. దీస్ సిస్టమ్స్ రిలే ఆన్ ద డేటాబేస్ ఆఫ్ నోన్ అటాక్ సిగ్నేచర్స్ టు ఐడెంటిఫై మాలిషియస్ యాక్టివిటీస్. When incoming traffic matches a signature, NIDS triggers an alert, while effective against known threats, they may miss zero-day attacks. ఓకే. సో ఈ ఎన్ఐడిఎస్లో సిగ్నేచర్ బేస్డ్ ఎన్ఐడిఎస్లో ఏంటంటే డేటాబేస్లో దీన్ని స్టోర్ చేసి ఉంచుతారు. సో ఇందులో ఏమన్నా ఆ సిగ్నేచర్స్ ఏమైనా మిస్ అయినా, ఇన్కమింగ్ ట్రాఫిక్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఇవన్నీ కూడా అలర్ట్ చేసుకుని అది 0-day అటాక్స్ని మాత్రం మిస్ అవుతుందన్నమాట. ఓకే. సో అదేవిధంగా అనామలీ బేస్డ్ ఎన్ఐడిఎస్. సో అనామలీ బేస్డ్ ఎన్ఐడిఎస్లో చూడండి, ది సిస్టమ్ ఎస్టాబ్లిష్ ఏ బేస్ లైన్ ఆఫ్ నార్మల్ నెట్వర్క్ బిహేవియర్ అండ్ రైజ్ అలర్ట్స్ వెన్ డీవియేషన్స్ అక్కర్. సో నార్మల్గా ఉండే సిస్టమ్స్ ఏ విధంగా ఉంటాయో వాటికి బాగా తెలుస్తుంది. కాబట్టి ఎటువంటి ప్రాబ్లం బిహేవియర్ ఏమైనా వచ్చినా, అక్కడ ప్రాబ్లమ్స్ ఏమైనా అరైజ్ అయినా, ఎటువంటి డీవియేషన్ వచ్చినా, నార్మల్ బిహేవియర్లో ఎటువంటి డీవియేషన్ వచ్చినా, వైల్ మోర్ అడాప్ట్ అండ్ డిటెక్ట్ నావెల్ థ్రెట్స్, దే మే ప్రొడ్యూస్ ఫాల్స్ పాజిటివ్స్ ఇఫ్ ద బేస్ లైన్ ఈజ్ నాట్ యాక్యురేట్లీ సెట్. సో ఆ బేస్ లైన్ అనేది ప్రాపర్గా సెట్ అవ్వకపోతే ఫాల్స్ పాజిటివ్స్ని ఇది కనిపెట్టి
అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలియజేస్తుంది అనమాట. హోస్ట్ బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్, హెచ్ఐడిఎస్. సో ఈ హెచ్ఐడిఎస్ ఆపరేట్స్ ఆన్ ఇండివిజువల్ హోస్ట్ ఆర్ ఎండ్ పాయింట్స్. సో ఇండివిజువల్ హోస్ట్లో కానీ ఎండ్ పాయింట్లో కానీ దీన్ని ఇన్ఫిల్ట్రేట్ చేస్తారు. క్లోజ్లీ మానిటరింగ్ యాక్టివిటీస్ విత్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్స్. ఆపరేటింగ్ సిస్టంలో అప్లికేషన్లో ఉండే మొత్తం అన్నిటిని కూడా ఇది చెక్ చేస్తుంది అనమాట. సో దే ఆర్ ఎస్పెషల్లీ యూస్ఫుల్ ఫర్ డిటెక్టింగ్ ఇన్సైడర్ థ్రెట్స్ అండ్ అటాక్స్ దట్ ఆర్ ఒరిజినేట్ ఫ్రమ్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఎస్పెషల్లీ ఈ హోస్ట్ బేస్డ్ డిటెక్షన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే ఇన్సైడ్ థ్రెడ్స్ ఏమైనా ఉన్నాయా, ఆర్గనైజేషన్ లోపల ఏదైనా థ్రెడ్స్ జరుగుతున్నాయా, లేదంటే ఎటువంటి అటాక్స్ ఏమైనా జరుగుతున్నాయా అని కనిపెట్టడానికి ఇది బాగా ఉపయోగిస్తారనమాట. సో హెచ్ఐడిఎస్ కూడా మళ్ళీ 2 రకాలుగా డివైడ్ అయింది. ఒకటి సిస్టమ్ కాల్ బేస్డ్ హెచ్ఐడిఎస్, రెండోది లాగ్ బేస్డ్ హెచ్ఐడిఎస్. సో దీస్ సిస్టమ్ మానిటర్స్ సిస్టమ్ కాల్స్ అండ్ అప్లికేషన్ interactions looking for deviation from expected behavior. They can detect unauthorized access and software vulnerabilities exploitation. సో ఈ సిస్టమ్ కాల్స్ అనేవి ఎప్పుడు వర్కౌట్ అవుతాయంటే ఏదైనా ఫైల్ ఓపెన్ చేసినా, క్లోజ్ చేసినా, ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినా, క్లోజ్ చేసినా, అలాంటప్పుడు సిస్టమ్ కాల్స్ అనేవి లాగ్ అవుతాయి. సో ఆ సిస్టమ్ కాల్స్లో ఎటువంటి డీవియేషన్స్ లేదా ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ నుంచి దూరంగా కనిపించడం అలాంటివి ఏమైనా జరిగినాయి అనుకోండి, అనథరైజ్డ్ యాక్సెస్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇలాంటివి ఏమైనా జరిగితే వాటిని కనిపెట్టడానికి ఈ సిస్టమ్ కాల్ బేస్డ్ హెచ్ఐడిఎస్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా లాగ్ బేస్డ్ హెచ్ఐడిఎస్ అనలైజ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ లాగ్స్ సెర్చింగ్ ఫర్ అన్యూజువల్ ప్యాటర్న్స్ ఆర్ ఈవెంట్స్. దే ఆర్ వాల్యుబుల్ ఫర్ డిటెక్టింగ్ అనథరైజ్డ్ యాక్సెస్ అండ్ ఇంప్రాపర్ కాన్ఫిగరేషన్ చేంజెస్. సో ఇవేంటంటే అనథరైజ్డ్ యాక్సెస్ని డిటెక్ట్ చేయడానికి, ఇంప్రాపర్ కాన్ఫిగరేషన్ చేంజెస్ని ఇది చేయడానికి ఈ లాగ్ బేస్డ్ హెచ్ఐడిఎస్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇటరేషన్ సిస్టమ్ వర్క్స్ ఏ విధంగా వర్క్ అవుతుంది. సో అలా ఐడిఎస్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ కలెక్ట్ డేటా. సో డేటా కలెక్షన్, ఐడిఎస్ కలెక్ట్స్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్స్ సచ్ యాజ్ నెట్వర్క్ ప్యాకెట్స్, సిస్టమ్ లాగ్స్ ఆర్ ఈవెంట్ రికార్డ్స్. సో వీటిలన్నిటి నుంచి కూడా డేటా కలెక్ట్ చేస్తుంది. డేటా కలెక్ట్ చేసిన తర్వాత ప్రీ ప్రాసెసింగ్. The collected data undergoes pre-processing to filter out irrelevant information and format it for analysis. సో అదేవిధంగా ఇర్రెలవెంట్ డేటా ఏముందా అని తెలుసుకోవడానికి ఫిల్టర్ చేసి ఆ ఫిల్టర్ చేసిన దాన్ని మళ్ళీ అనాలిసిస్ కోసం ఫార్మేట్ చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత అనాలిసిస్. సో ఇన్ దిస్ ఫేజ్ ద ఐడిఎస్ అప్లైస్ డిటెక్షన్ algorithms to pre-processed data for signature based systems. It compares network traffic or system activities against the database of known attack signatures. Anomaly based system compare data against established baselines or statistical మోడల్స్ టు ఐడెంటిఫై డీవియేషన్స్. సో ఇక్కడ ఏంటంటే ఆ అటాక్ సిగ్నేచర్స్ని కనుక్కోవడం కోసం, అనామలీ బేస్డ్ సిస్టమ్ని కంపేర్ చేయడం కోసం, అదేవిధంగా స్టాటిస్టికల్ మోడల్స్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై చేయడం కోసం, ఆ డీవియేషన్ ఐడెంటిఫై చేయడం కోసం ఈ అనాలిసిస్ అనేది చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఈజ్ అలర్ట్ జనరేషన్. సో వన్స్ అయినా సస్పిషియస్ యాక్టివిటీ కానీ మాల్షియస్ యాక్టివిటీ కానీ కనుక్కున్నారనుకోండి, కనుక్కున్న వెంటనే ఇట్ జనరేట్స్ అలర్ట్స్. దీస్ అలర్ట్స్ క్యాన్ వ్యారీ severity and they may trigger responses such as logging the event, to notifying system administrators, or even initiating automated counter measures. సో ఇవేం చేస్తాయంటే అడ్మినిస్ట్రేటర్కి తెలియజేయడమో లేకపోతే ఆ కౌంటర్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రిగర్ చేయడమో చేస్తాయి, వాటి నుంచి తప్పించుకోవడానికి. ఓకే, ఫైనల్ వన్ ఈజ్ రెస్పాన్స్. డిపెండింగ్ ఆన్ ద కాన్ఫిగరేషన్ an IDS can trigger various responses including blocking the network traffic from suspicious sources, isolating compromised hosts, initiating incident response procedures. సో ఇవన్నీ కూడా ఈ రెస్పాన్స్ రూపంలో చేస్తుంది అనమాట. ఏంటంటే ఒకవేళ ట్రాఫిక్లో ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఆ ట్రాఫిక్ని అక్కడే బ్లాక్ చేసేస్తుంది, తేడాగా ఉన్న ట్రాఫిక్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేసేస్తుంది. ఏదైనా హోస్ట్ కాంప్రమైజ్ అయిపోయిందంటే కనుక దాన్ని ఐసోలేట్ చేస్తుంది, దాన్ని దూరంగా ఉంచుతుంది, వేరే వాటికి ఇంకా స్ప్రెడ్ అయిపోకుండా దూరంగా ఉంచుతుంది అనమాట. ఇనిషియేటింగ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్రొసీజర్స్. సో ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందనుకోండి, ఆ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో రెస్పాన్స్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా ఇది వర్కౌట్ చేస్తుంది అనమాట. సో బెనిఫిట్స్ ఆఫ్ ఇటరేషన్ డిటెక్షన్ సిస్టమ్ చూడండి, ఐడిఎస్ యొక్క బెనిఫిట్స్. సో ప్రైమర్లీ ఐడెంటిఫై పొటెన్షియల్ సెక్యూరిటీ థ్రెట్స్ బీయింగ్ పోజ్డ్ టు దేర్ నెట్వర్క్స్ అండ్ యూజర్స్. ఏ ఫ్యూ కామన్
Benefits of deploying an IDS includes understanding risk. So first of all, IDS tools helps the business understanding the number of attacks being targeted at them and the type of the level of sophistication of risk they face. సో ఇవేం చేస్తాయంటే ముందు సో ఇదేం చేస్తుందంటే ముందుగా మనకి అసలు ఎలాంటి రిస్క్‌లనేవి ఉంటాయి. ఆ రిస్క్ వస్తే గనక దాని సఫిస్టికేషన్ ఏ రేంజ్‌లో ఉంటుందన్నది అండర్‌స్టాండ్ చేస్తుంది. తెలుపుతుందనమాట ఆర్గనైజేషన్‌కి. షేపింగ్ సెక్యూరిటీ స్ట్రాటజీ. సో, అండర్‌స్టాండింగ్ రిస్క్ ఈజ్ క్రూషియల్ టు ఎస్టాబ్లిషింగ్ అండ్ ఎ evolving comprehensive cybersecurity strategy that can stand up to the modern threat landscape. So, an IDS can also be used to identify bugs and potential flaws in organization devices and networks, then access and adapt their defenses to address the risk they may face in the future. సో ఈ ఐడియాస్ అనేది ఏం చేస్తుందంటే బగ్స్ని ఐడెంటిఫై చేస్తుంది, పొటెన్షియల్ ఫ్లాస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేస్తుంది ఆర్గనైజేషన్ డివైజెస్లో కానీ నెట్వర్క్స్లో కానీ. సో ఆ తర్వాత వాటిని ఏ విధంగా డిఫెండ్ చేయాలో కూడా అది అడ్రస్ చేస్తుంది అనమాట. సో ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా ఎటువంటి విధంగా మనం ఫేస్ చేయాలన్నది కూడా ఇది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ regulatory compliance. So organization now face an ever evolving list of increasingly strident regulations that they must comply with. An IDS tool provides them with visibility on what is happening across their networks, what eases the process of meeting their regulations. The information it gathers and saves its logs is also vital for business to document that they are meeting their compliance requirements. సో కంప్లైన్స్ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే వాళ్ళు అసలు ఎటువంటి రెగ్యులేషన్స్ పాటించాలి, సో వాళ్ళు ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి దాన్నే కంప్లైన్స్ రెగ్యులేషన్ అంటారు. సో ఈ ఐడిఎస్ టూల్ అనేది ఒక విజిబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది అక్రాస్ ద నెట్వర్క్స్లో. ఈజ్ ఆఫ్ ప్రాసెస్లు ఏవైతే ఉంటాయో వాటి రెగ్యులేషన్స్కి మీట్ అయ్యే విధంగా ఆ ప్రాసెస్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్నదంతా కూడా గ్యాదర్ చేసి ఆ లాగ్స్లో సేవ్ చేస్తుంది అనమాట. సో కంప్లైన్స్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యే విధంగా. సో ఫాస్టర్ రెస్పాన్స్ టైమ్స్. So the immediate alerts of IDS solutions initiate allows the organization to discover and prevent attackers more quickly than they would through manual monitoring of the network. సో మాన్యువల్ మానిటరింగ్ ఆఫ్ ద నెట్వర్క్స్ కంటే కూడా ఈ ఐడియాస్ వల్ల ఏంటంటే ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు త్వరగా డిస్కవర్ చేసుకుని వాటిని అటాకర్స్ నుంచి ప్రివెంట్ చేసుకునే మెజర్స్ అన్నిటిని కూడా త్వరగా తీసుకోగలుగుతారు. సో బేస్డ్ ఆన్ మాన్యువల్ మానిటరింగ్ కంటే కూడా చాలా స్పీడ్గా జరుగుతాయి అన్నమాట ఇవి. The sensors that an IDS can also inspect data in network packets and operating systems, which is also faster than manual collecting this information. సో ఇవి ఐడిఎస్ సెన్సార్స్ అనేవి ఈ నెట్వర్క్ ప్యాకెట్స్ని అదేవిధంగా ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ఆపరేట్ చేస్తాయి. ఇవి చాలా ఫాస్ట్గా చేస్తాయి అన్నమాట. మాన్యువల్ కలెక్టింగ్ కంటే కూడా ఇవి చాలా ఫాస్ట్గా చేస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ఐడిఎస్. థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ 5. సో టోటల్ సిలబస్ అంతా అయిపోయిందమ్మా. మీరు ఈ వీడియోస్ చూసి మీరు చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ.